అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో గల్లంతైన రెండో పైలట్ను రక్షించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఆ పైలట్ కోసం గాలిస్తున్న అమెరికాకు చెందిన C-130 రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్ ను ఇస్ఫహాన్కు దక్షిణాన తమ IRGC దళాలు కూల్చివేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఫరాజు రేంజర్స్ అనే కమాండో యూనిట్ ఈ దాడికి పాల్పడిందని, ఇతర ఫైటర్ జెట్లకు ఇంధనం నింపేందుకు వచ్చిన ఈ విమానాన్ని ధ్వంసం చేశామని ఖతార్ మీడియా పేర్కొంది. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికా తన విమానాలను తానే పేల్చేసుకున్నట్లు కొన్ని నివేదికలు చెబుతుండగా, ఇరాన్ మాత్రం తామే కూల్చేశామని స్పష్టం చేస్తోంది. C-130 విమానంలోని సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. పెంటగాన్ దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. గడిచిన 48 గంటల్లో ఇరాన్ గగనతలంలో జరిగిన ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చాయి. ట్రంప్ తన ప్రకటనలో పైలట్ను రక్షించడం సైనిక విజయంగా అభివర్ణించినప్పటికీ, ఇరాన్ తాజా దాడులు అమెరికాకు కోలుకోలేని దెబ్బగా మారాయి. ఈ ఘటనతో అమెరికా రక్షణ వ్యూహాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఈ పరిణామాల వల్ల అమెరికాకు భారీ స్థాయిలో ఆర్థిక, వ్యూహాత్మక నష్టం వాటిల్లింది. ఒక్కో C-130 విమానం విలువ వందల కోట్లలో ఉండడంతో పాటు అత్యంత అధునాతనమైన F-15E వంటి యుద్ధ విమానాన్ని కోల్పోవడం అమెరికా వైమానిక దళానికి పెద్ద లోటు. కేవలం విమానాల నష్టమే కాకుండా శత్రువుల ప్రాంతంలోకి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపించింది. పైలట్ను రక్షించినప్పటికీ ఆ ప్రక్రియలో మరో భారీ విమానాన్ని కోల్పోవడం వల్ల అమెరికా సైనిక ఆధిపత్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలు అమెరికా రవాణా, సహాయక విమానాలను సైతం లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. దీనివల్ల భవిష్యత్తులో గాలింపు చర్యలు చేసేటప్పుడు అమెరికా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఇరాన్ చేస్తున్న ఈ దాడులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత కలిగిన అమెరికా విమానాలను ఇరాన్ కోల్చడం వల్ల ఆ దేశ యుద్ధ సామర్థ్యంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ వ్యయం పెరగడంతో పాటు సైనికుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండడం అమెరికాకు ఆందోళన కలిగించే అంశం. ఇరాన్ గగనతలంలో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు ఇరాన్ గణనీయమైన సంఖ్యలో అమెరికా విమానాలను కూల్చివేసినట్లు పేర్కొంటోంది. తాజా సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి సుమారు 17కు పైగా అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. వీటిలో మెజారిటీ భాగం MQ-9 రేపర్ డ్రోన్లు కాగా, తాజాగా F-15E, C-130 విమానాలు ఈ జాబితాలో చేరాయి. గతంలోనే గ్లోబల్ హాక్ వంటి భారీ డ్రోన్లను కూల్చిన చరిత్ర ఉన్న ఇరాన్ ఇప్పుడు నేరుగా మానవ సహిత యుద్ధ విమానాలను కోల్చడం ద్వారా తన శక్తిని చాటుతోంది. అమెరికా వర్గాలు కొన్ని విమానాలను సాంకేతిక కారణాల వల్ల కోల్పోయామని చెబుతున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తమ క్షిపణి వ్యవస్థల ద్వారానే వాటిని కూల్చామని ఘంటాపథంగా చెబుతోంది. ముఖ్యంగా ఇస్ఫహాన్, దక్షిణ ప్రాంతాల్లో ఇరాన్ తన గగనతల రక్షణను పటిష్టం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో కనీసం 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కూడా ఇరాన్ దాడులకు గురైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వరుస కూల్చివేతలు ఇరాన్ క్షిపణి సాంకేతికత మెరుగుపడిందని సూచిస్తున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో అమెరికా తన గగనతల ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఇరాన్ చేస్తున్న ఈ ఎదురుదాడులు అమెరికాకు పెను సవాల్గా మారాయి.